హనుమకొండ నగరంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ కావడంతో గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్లో టీ జంక్షన్ కాలనీ వాసులు గడ్డం నరసయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందరూ కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ కలిసి బతుకమ్మ పాటలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గడ్డం నరసయ్య మాట్లాడుతూ టీ జంక్షన్ సంఘం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎంగిలిపూల బతుకమ్మను కాలనీలో ఆటపాటలతో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే దసరా రోజున జమ్మి చెట్టు కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. అలాగే అలాయ్ బలాయ్ కార్యక్రమాలు వంటివి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గడ్డం నరసయ్య, ఉపాధ్యక్షుడు పరికరాల లింగయ్య, అందే గణేష్, ఆడెపు భాస్కర్, పులి రమేష్, దొడ్డిపాటి రవి, పులి రంజిత్, సంఘం సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. మన సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ టీ జంక్షన్ సంఘం పెట్టిన తర్వాత ఇది మొదటిసారి మనం చేయడం చాలా బాగా జరిగింది అనుకుంటున్నాము. ఇంకా కూడా బాగా జరగాల. బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ చాలా బాగా చేశారు. లేడీస్ మొత్తం మన ఆడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ ఆడి మీడియా దగ్గర పేపర్స్ ఛానల్స్ అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జరుపుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలి. గడ్డం నరసయ్య, పరికరాల లింగయ్య, గణేష్ బాబు, భాస్కర్, పురగాల రమేష్, ఇంకెవరి పేరు టీ జంక్షన్ భాస్కర్, గోక శ్రవణు, గర్గ రవి, వీళ్ళందరూ మంచిగా జరుపుకుంటా ఉన్నాం. మేము ఎప్పుడైనా ఇట్లా జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆడుకొని అక్కడికి పోతాం. ఇక్కడ కూడా దసరా పండుగ ఇక్కడనే చేసుకుంటాం. 2024 ఇవాళ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు రోజున మనం గాంధీ జయంతి మరియు బతుకమ్మ పండుగ కూడా చేసుకుంటున్నాం. ఒకటేంటంటే మన టీ జంక్షన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు, వాళ్ళందరికీ వందనాలు. ఇదే ఫస్ట్ టైం టీ జంక్షన్లో మనం బతుకమ్మ ఆడడం. మన నెక్స్ట్ ఏంటంటే మన దసరా రోజు కూడా ఇక్కడ జమ్మి చెట్టు మన అధ్యక్షుల వారి అనుమతితో మనం పెడుతున్నాం. అందరూ సహకరించాలా, అందరైనా సపోర్ట్ చేయాలి. మన అధ్యక్షుల వారికి, మన అధ్యక్షుల వారు గడ్డం నరసయ్య గారు మంచివారు, గుణవంతులు. ఒక్క నిమిషం.